పరిటాల శ్రీరామ్ యువనేతగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఈయన ప్రజలే ముఖ్యంగా అభివృద్ధి ధ్యేయంగా రాజకీయాలలోకి అడుగుపెట్టారు. రాప్తాడు నియోజకవర్గానికి చెందిన వీరు ధర్మవరం నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయడానికి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టారు. ప్రజలలో అంతకు మించి మంచి పేరు కూడా దక్కించుకున్నారు. అందుకే పరిటాల శ్రీరామ్ ఎలాగైనా సరే ఈసారి టికెట్ దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కూటమిలో భాగంగా టికెట్ లభిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు పరిటాల శ్రీరామ్. కానీ కూటమిలో భాగంగా ఒకరికే టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. ఇక అందులో భాగంగానే రాప్తాడు తరపున ఆయన తల్లి శ్రీ పరిటాల సునీతమ్మ ఆ పదవికి పోటీ చేశారు. ఇక దాంతో ఆయన ధర్మవరం నుంచి టికెట్ ఆశించారు. కానీ ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి టికెట్ ఇవ్వలేక బీజేపీకి ధర్మవరం టికెట్ ను కేటాయించడం జరిగింది. యువతను అభివృద్ధి పథం వైపు నడిపించి ప్రజలకు కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు, అన్ని విషయాల్లోనూ వారికి అండగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే ప్రచారాలు నిర్వహిస్తూ ఊరూరా తిరుగుతూ గడప గడపకు వెళ్లి సమస్యలను తెలుసుకుని ఆ సమస్యలను తీర్చే దిశగా అడుగులు వేశారు పరిటాల శ్రీరామ్. అలాగే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిపై కూడా గళ్లం విప్పి ఆయన చేస్తున్న తప్పులను కూడా లెక్క కట్టారు. కానీ పెద్దలు మాత్రం బీజేపీ తరపున సత్యకుమార్కి టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పెద్దల నిర్ణయాన్ని ఆయన కాదనకుండా తన కలను పక్కన పెట్టి పార్టీ కోసం పోరాటం చేశారు. ఎలాగైనా సరే కూటమిలో భాగంగా బీజేపీని గెలిపించాలని ప్రచారాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకు సహకరించారు. అనూహ్యంగా కూటమి దాదాపు 164 సీట్లను కైవసం చేసుకుని రికార్డు సృష్టించింది. ఇలాంటి ఎంతో మంది యువ రాజకీయ నాయకుల పోరాటం వల్లే కూటమి ఈ స్థాయిలో విజయం సాధించిందని చెప్పవచ్చు. అయితే కొంతమంది నేతలు తమకు టికెట్ ఇవ్వలేదని బాధపడుతుంటే ఇలాంటి యంగ్స్టర్స్ మాత్రం ఇప్పుడు కాకపోతే మరొకసారి అని ముందుగా పార్టీని గెలిపించుకోవాలనే ఆలోచనతో ముందడుగులు వేశారు. ఇక వారి త్యాగానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి పరిటాల శ్రీరామ్ త్యాగాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తించి ఆయనకు తగిన పదవి ఇవ్వాలని స్థానికులు కోరుకుంటున్నారు. తాజాగా అన్ని పదవుల్లోనూ యువతకే ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవుల్లో కూడా యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ కు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్నారు. మరి చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.